నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. జనగణన కోసం మారథాన్ ర్యాలీ, నిస్సహాయులకు చేయుత, చిన్నారులకు ఫజిల్ పరీక్ష, ప్రధానికి అంబటి విన్నపం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. జనగణనలో ఎవరి కుటుంబ వివరాలు వారే సొంతగా నమోదు చేసుకోవడానికి కల్పించిన స్వీయ గణన సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి అన్నారు. జనగణన స్వీయ గణనపై అవగాహన కల్పించడానికి ఈరోజు నిర్వహించిన 2K మారథాన్ను రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ, రేపు సాయంత్రంతో స్వీయ గణన చేసుకోవడానికి గడువు ముగుస్తున్నందున ఎక్కువ మందికి అవగాహన కల్పించడానికి విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్యూమరేటర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్పీలు పాల్గొన్న ఈ మారథాన్ను రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి గోదావరికని చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా గోదావరికని చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు జనగణనపై అవగాహన కల్పించే పాటలు పాడి అలరించారు. అనంతరం నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ మామిడాల శ్రీహరి స్వీయ గణన చేసుకోవడంపై అవగాహన కల్పించారు. జనగణన ప్రక్రియ 2 దశలతో సాగుతుందన్నారు. స్వీయ గణన ప్రక్రియ మే 10వ తేదీ నుండి ముగియనుందని అన్నారు. మే 11వ తేదీ నుండి మొదటి దశ జనగణన ప్రారంభం అవుతుందన్నారు. ఎన్యూమరేటర్కు పూర్తి వివరాలు అందించి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సెక్రటరీ మహేశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ చింతల అంజనేయులు, మరో సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, అకౌంటెంట్ రవి తేజ, ఎన్యూమరేటర్ ప్రతినిధులు అంజన్ కుమార్, స్వరూప్ చంద్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధుకర్, మెప్మా టీఎంసీ మౌనిక తదితరులు ఉన్నారు. అందరూ లైన్లో యాడ్ కావాలి. వెనుక వచ్చే వాళ్ళందరూ ఫాస్ట్గా రావాలి. మధ్యలో ర్యాలీలో వచ్చే వాళ్ళు ఫాస్ట్గా రావాల్సిందిగా కోరుతున్నాం. మీ సైడ్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతున్నాం. అవగాహన పెంచుకో జనగణ మీద, స్వీయ జనగణ మీద. ఆలోచన చేసుకో జనగణ మీద, స్వీయ జనగణ మీద. నమోదు చేసుకో తనకు తాను స్వేచ్ఛగా. జనాభా లెక్కల్లా నీ పేరు చూసుకో. జనాభా సమత కొరకే సరిదూకే, సమత కొరకే సరిదూకే, సమత కొరకే. ఎన్యూమరేషన్ అనేటువంటిది మొట్టమొదటిగా మనకు 16 సంవత్సరాల తర్వాత ఈ జనగణన అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కరోనాలో మరి కొంతకాలము జనగణన జరగలేదు. 2011లో జరిగింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే మన దేశ అభివృద్ధి జరగాలంటే, ప్రగతి జరగాలంటే మన పరిస్థితులు కూడా మన దేశానికి తెలియాలి.
కనుక మన యొక్క వివరాలను ఈ భారతదేశం మొత్తంలో జరిగేటువంటి దేశ గణనలో మనం కూడా భాగస్వాములం అవుతూ మన ఇంటి యొక్క పరిస్థితులు, మన ఇంటి వాతావరణము, మనము ఏ విధంగా మన పరిస్థితులు ఉన్నాయో తెలియజేసినట్లయితే మనం పొందేటువంటి అనేక పథకాలను కూడా మనం పొందగలుగుతాం. గణనకు సంబంధించినటువంటి స్వీయ గణన ఈ విధంగా ర్యాలీ తీసుకొని ప్రజలకు సెల్ఫ్ ఎన్కరేషన్ ఏ విధంగా చేసుకోవాలనే ఒక అవగాహన సందర్భంగానే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసినాం. దయచేసి అందరూ కూడా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించి ఇటు దాన్ని 100%గా నిర్వహించడానికి కోఆర్డినేషన్ సపోర్ట్ కావాల్సిందిగా రామగుండం కార్పొరేషన్ కోరుతున్నాము. సో కాబట్టి రేపు 10 తారీఖు నాడు ఈ ప్రోగ్రామ్ వస్తుంది. ఈ లోపు మనం ఎంత సాధ్యమైతే అంత సెల్ఫ్గా ఇబ్బంది వాళ్ళే సెల్ఫ్ ఎన్కరేషన్ చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుచున్నాం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. అమ్మ గొప్పతనాన్ని చూపించే పాత్రలను ప్రస్ఫుటం చేయాలని మాతృ దినోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని మహత్తర కార్యక్రమాన్ని 18 కాలనీ అరిస్ట్రో కిడ్స్ మంజు అబాకస్ వేదిక మ్యాథ్స్ అకాడమీలో నిర్వహించారు. అకాడమీ అధినేత మంజుల నేతృత్వంలో చిన్నారులకు అమ్మ పాత్రను చూపించే ఫజిల్ పరీక్షను నిర్వహించారు. వాక్య రూపంలో చిన్నారులకు 5 నిమిషాల విడిదిలో పరీక్షను చేపట్టారు. పోటాపోటీగా జరిగిన ఈ పరీక్ష ఆలోచింపజేసింది, షెబాష్ అనిపించుకుంది. స్నేహితులు అందించిన కానుక అపురూపమని పలువురు పేర్కొన్నారు. గోదావరిఖని ఐబీ కాలనీకి చెందిన ఆషిక్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంలో ఇతని స్నేహితులు హఫీజ్, షఫీ, నసీర్ అపూర్వ కానుకగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయులకు చేయుతను అందించారు. ఆర్ఎఫ్సిఎల్లో రాక్షస ప్రయత్నం జరుగుతుందని ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ నేత అంబట్టి నరేష్ ఆరోపించారు. ఈ మేరకు రేపు హైదరాబాద్కు రానున్న ప్రధాని నరేంద్ర మోడీకి విన్నపం చేశారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ పర్యటనకు వస్తున్న సందర్భంగా వాళ్ళకు మెర్సీ అప్పీల్ చేస్తున్నాం విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్. మీరు భారతదేశంలోని రైతుల గురించి కళ్ళగన్న కళలపైన, ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన అనే పథకం పైన, ఏక్ రాష్ట్ర ఏక్ ఉర్వరక్ మేక్ ఇన్ ఇండియా అనేటువంటి మీ లక్ష్యం పైన స్థానిక ఎమ్మెల్యే గారు వారి బూడిద మాఫియా గురించి మీ కళ్ళపైన తూట్లు పరిచేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇల్లీగల్ స్ట్రైక్ ను ఇన్స్టిగేట్ చేసి పీక్ టైం ఇది, రైతులకు యూరియా అందించడంలో పీక్ టైం, ప్రొడక్షన్ టైంలో వర్క్ హ్యాంపర్ చేయడానికి ఇల్లీగల్ స్ట్రైక్ ను ఇన్స్టిగేట్ చేయించి అన్నెసెసరీ అన్రెస్ట్ క్రియేట్ చేసి ప్యానిక్ కార్మికులను కొట్టి తిట్టి ప్యానిక్ క్రియేట్ చేసి ఇక్కడ యూరియా ప్రొడక్షన్ ఆపే కుట్రలు చేస్తా ఉన్నారు. మీరు సత్వరమే దీనిపైన విచారణ చేసి ఆర్ఎఫ్సీలో ఉన్నటువంటి కొద్దిమంది అధికారులు కూడా ఎమ్మెల్యే మాఫియాకు, అందులో ఎఫ్సీఐ పాత ఎఫ్సీఐలో ఉన్నటువంటి బూడిద బొగ్గు ఉన్నది, ఒక 10 కోట్ల రూపాయల విలువైనటువంటి బొగ్గు బూడిద, దాన్ని తీయడానికి నానా రకమైనటువంటి రాక్షస ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. దీనిపైన విచారణ చేసి తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు, షేమాన్యు రేవంత్ రెడ్డి, తెలంగాణ జ్యూరిడిక్షన్ లో ఇక్కడ యూరియా అలొకేషన్ ఎన్హాన్స్ చేయాలని చెప్పి ఢిల్లీకి పోయి కేంద్రం దగ్గరకు పోయి కాళ్ళ మీద పడి రిక్వెస్ట్ చేస్తావు. ఇక్కడ తెలంగాణలో యూరియా పీక్స్ టైంలో ప్రొడక్షన్ చేసే టైంలో ఇక్కడ జరుగుతున్నటువంటి శాంతి భద్రత అదుపు లేకుండా కార్మికులను కొట్టి రైతులను నోట్లో మట్టి కొట్టే విధంగా చేస్తే నువ్వు యాక్షన్ తీసుకోవు. యాక్షన్ తీసుకోపోగా కేంద్రం మాకు యూరియా అలొకేట్ చేస్తలేదు అని ముసలి కన్నీలు గారుస్తాం. ఇదే కేంద్రంగా ఇలా మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఇవాళ వాళ్ళు చేసినటువంటి దానికి ఎండార్ చేస్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఇల్లీగల్ స్ట్రైక్ ను ఎట్లా మీరు కన్సిడర్ చేస్తారు, ఎట్లా ఎండార్ చేస్తారు మీరు? కాజ్ ఆఫ్ స్ట్రైక్ ఏంటిది? ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 సెక్షన్ 22 ప్రకారంగా 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇయ్యనప్పుడే అది అనైతికం కదా. అది వాళ్ళ యొక్క దుర్బుద్ధికి, వాళ్ళ యొక్క కుటిల నీతికి నిదర్శనం కదా. దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి వివరణ ఇస్తుంది?
కార్మికులను పచ్చి బూతులు తిట్టి కొట్టిండ్రు, రైతుల నోట్లో మట్టి కొట్టిండ్రు, రైతులకు సకాలంలో యూరియా వేయడానికి కార్మికులు పడుతున్నటువంటి తపనలను వెదలను వాళ్ళని బూడిదలో పోసిన పన్నీరు చేసి ఎమ్మెల్యేకి మాత్రం బూడిదనే కావాలి. ఇవాళ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.